అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. దత్తాత్రేయుడు అంటే త్రిమూర్తి స్వరూపమే కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. అయితే దత్తాత్రేయులు వారు పడుకున్న పాముల శయన రూపంలో ఉన్న అత్యంత అరుదైన దేవాలయం ఉందని మీకు తెలుసా? రాహు మహర్దశ ప్రభావాన్ని తగ్గించే ఆలయం వరదవెల్లి దత్తాత్రేయుడు. ప్రపంచంలోనే ఏకైక రాహు రూప అంటే సర్పరూపసైన దత్తాత్రేయుడు. ఈ స్వామివారి ఆలయం ఎక్కడుంది? వరదవెల్లి గ్రామం తెలంగాణ కరీంనగర్ జిల్లా బోయనపల్లి సమీపం మిడ్ మానేరు జలాశయం సమీపంలో ఉంది. తరచూ ఈ గ్రామం ముంపునకు గురవుతుండటంతో వరదవెల్లి అనే పేరు వచ్చిందని కొందరు, దత్తాత్రేయ స్వామివారు వరద హస్తములతో ఇక్కడ వెలియడం వల్ల వరదవెల్లి అనే పేరొచ్చిందని మరికొందరు చెబుతారు. రాహు రూప శయన దత్తాత్రేయుడు ఉండడం ఈ గ్రామ ప్రత్యేకత. ఇలాంటి క్షేత్రం ప్రపంచంలో ఎక్కడా లేదు. అప్పట్లో దత్త వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాకే వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునేవారట అని. కానీ కాలక్రమేణా ఈ ఆచారం మరుగున పడిపోయింది. ఈ ఆలయ చారిత్రక కథనం ఏమిటో తెలుసుకుందాం. దాదాపు 900 సంవత్సరాల క్రితం దేశాటనలో భాగంగా శ్రీ వెంకటాచార్యులు అనే వైష్ణవ అవధూత వరదవెల్లి గుట్టమీదు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం 12 ఏళ్ల పాటు తపస్సు చేశాడట. వెంకావధూత వెంకటేశ్వర స్వామి భక్తుడే కాదు, శ్రీ గురు దత్తాత్రేయుల వారి భక్తులు కూడా. అవధూత తపస్సుకు మెచ్చిన స్వామివార్లు ఇద్దరూ కలిసి దత్త వెంకటేశ్వర స్వామిగా దర్శనమిచ్చారు. ఆ తర్వాత దత్తాత్రేయుడు దర్శనం కోసం 28 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఓ రోజు ప్రత్యక్షమైన దత్తాత్రేయుడు వెంకావధూతతో, నీకు రాహు మహర్దశ ఉంది, ఆ కర్మను అనుభవించాలి కాబట్టి నేనే రాహు రూపంలోకి మారి శయన సర్పరూపుడిగా ఆ పని చేస్తానని చెప్పాడు. అలా దత్తాత్రేయ స్వామి వారు రాహు రూపసైన దత్తాత్రేయుడిగా మారి వెంకావధూత కర్మలను త్వరగా అనుభవింపచేట్టుగా చేసి వెంకావధూతను తనలో ఐక్యం చేసుకున్నాడని చెబుతారు. ఈ అమ్మవారికి కుంకుమ పెట్టి ఏదైనా కోరుకుంటే 41 రోజులలో నెరవేరుతుందట. ఈ ఆలయ ప్రత్యేకతలు దత్తాత్రేయుడు రాహు రూపంలో ఉండడం, విగ్రహంలో దాగి ఉన్న జంట సర్పాల ఆనవాళ్లు ఫోటో తీస్తే స్పష్టంగా కనిపిస్తాయి. దత్తాత్రేయుడు వెంకటేశ్వర స్వామి రూపంలో దత్త వెంకటేశ్వర స్వామిగా పూజలు అందుకోవడం ఇక్కడి విశేషం. కోర్టు కేసుల నుంచి ఉపశమనం కలిగేందుకు, ఉద్యోగం కోసం దండయాత్ర చేసేవారు, రాహు మహర్దశ ఉన్నవారు, వయసు మీద పడుతున్న వివాహం కానివారు, ఇంట్లో నిత్యం గొడవలు పడే భార్యాభర్త, చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నవారు, సంతానం లేనివారు, సంతానాన్ని నష్టపోతున్నవారు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే తక్షణ ఫలితాలు పొందుతారని విశ్వాసం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.